నమస్తే. నేను మీ అనుష కోమల్. మోకాళ్ళ నొప్పులకి ఇంకా ఆపరేషన్ తప్ప గత్యంతరం లేదు అన్న సిట్యుయేషన్‌లో కూడా ఒక ఇంజెక్షన్‌తో ఎన్నో వేల మందికి రిలీఫ్‌నిచ్చిన డాక్టర్ సుధీర్ దారా గారు ఇవాల్టి మన గెస్ట్. అండ్ ఆయన ఫౌండర్ ఆఫ్ ఎపి1 పెయిన్ మేనేజ్మెంట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అనవసరంగా ఒకవేళ ఆపరేషన్ చేస్తే ఎలాంటి డ్యామేజెస్ జరుగుతాయి? ఇప్పుడు ఆపరేషన్ అంటేనే కాంప్లికేషన్స్ తో కూడింది. Okay. ప్రతి ఆపరేషన్ మంచి జరిగిపోద్దా? హ్మ్. ఇప్పుడు ఆపరేషన్ మోకాల ఆపరేషన్ ఏంటంటే ఇక్కడ బోన్ తీసేస్తారు, ఇక్కడ బోన్ తీస్తారు, హ్మ్. పైన మెటల్ కింద మెటల్ పెట్టి హ్మ్. సిమెంట్ వేసి అతికిస్తారు. హ్మ్. అవును. సో ఇంత ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు, అంత కోత జరుగుతున్నప్పుడు, బోన్స్ తీస్తున్నప్పుడు, ఇంప్లాంట్స్ లోపల పెడుతున్నారు, అవన్నీ మనం చెప్పినట్టువన్నీ ఉంటాయా? హ్మ్. కాంప్లికేషన్స్ రావా? టేబుల్ మీద కాంప్లికేషన్స్ వస్తాయి. అందరికి కాదు, కొంత పర్సంటేజ్. హ్మ్. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఒక పెద్ద జబ్బు ఉంది, మీకు హార్ట్ అటాక్ వచ్చింది. హ్మ్. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీరు చనిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు నువ్వు ఎంత పెద్ద సర్జరీ చేసినా కానీ ఒప్పుకుంటారు. దాంట్లో లాజిక్ ఉంది, దాంట్లో జస్టిఫికేషన్ ఉంది. ఇది జబ్బే కాదు మోకాలకి, హ్మ్. దానికి అంత పెద్ద ఆపరేషన్ చేయాలని ప్రతి మనిషిలో ఉన్న క్వశ్చన్ ఇది. ఓకే. దాని ఆన్సర్ ఎవరు చెప్పరు. ఇంకంతే అమ్మా, ఇదే చేసుకోవాలి మీరు అంటారు. హ్మ్. నేను దాన్ని ఛాలెంజ్ చేశాను. నేనేం చేశాను, అరే ఆల్రెడీ 30-40 సంవత్సరాల క్రితమే పిఆర్పి అన్న ఒక ట్రీట్మెంట్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ట్రీట్మెంట్, మీ రక్తంలోని ప్లాస్మా మీద ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ మోకాల్లో ఎక్కడైతే అరుగుదల జరిగిందో అక్కడ చిన్న ఇంజెక్షన్తో హ్మ్. ట్రీట్మెంట్ చేయడం ద్వారా నువ్వు కంప్లీట్గా రికవర్ అవుతావు అని నేను చెప్పలా, హ్మ్. గవర్నమెంటే చెప్తుంది. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి పర్మిషన్ ఉంది. హ్మ్. అది ఎందుకు మీరు చెప్పరు? యెస్. మోకాళ్ళ నొప్పికి వెళ్ళిన డాక్టర్, మనం మీరే మోకాళ్ళ నొప్పి వెళ్ళినప్పుడు, అమ్మా ఇది ట్రై చేయి, ఇది కాకపోతే ఇది ట్రై చేయి, ఇది కాకపోతే ఇది ట్రై చేయి, తర్వాత ఆపరేషన్ అవసరమైతే చేస్తామని చెప్పాలి కదా. చెప్పట్లేదు ఎందుకు? ఎందుకు చెప్పడం లేదు? ఈ కొంతమంది ఈ డాక్టర్లు ఎవరైతే మోకాళ్ళ మీద ఆపరేషన్ చేసే డాక్టర్లు దీన్ని చెడగొడుతున్నారు. హ్మ్. ఏ వ్యక్తికైనా కానీ, మన భారత పౌరునికి ఏ ఏ ట్రీట్మెంట్లో అల్లోపతులు ఉన్నాయి అన్ని గురించి వివరించాలి. అప్పుడు నువ్వు కరెక్ట్ డాక్టర్. అది చేయకుండా చేయడం క్రైమ్. అది హ్మ్. నువ్వు రాగానే మోకాళ్ళకి 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అంగ నువ్వు పడుకో, రేపు పొద్దున్న టెస్టులు చేసుకో, రేపు ఆపరేషన్ చేసేస్తా. హ్మ్. అందరు ట్రెండ్. ఇప్పుడు ఒకరిని చూసి ఒక చెడ్డోడు ఉంటే వాడి వెనకాల అందరు తయారవుతున్నారు ఇప్పుడు. హ్మ్. ఎందుకు? అందరికి డబ్బులు కావాలి.